సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తదుపరి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారని ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ కార్యాలయానికి సమాచారం అందింది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు. ఆయన సీజేఐ అయితే బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ఎం సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక జస్టిస్ లలిత్ ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆగస్టు 27న సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు వరుసలో ఉన్నారు. నవంబర్ 9, 1957న జన్మించిన ఆయన జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీస్ను సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామయ్యారు. ట్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు చెల్లుబాటు కాదని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీ తీర్పు వెలువరించిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యులుగా ఉన్నారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికే ఉంటుందని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది.